హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా చిన్ని ఆలోచనలు. ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో షాపింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. సో ఇది శిల్పారామం. రీసెంట్గా నేను విజిట్ చేశాను, సమ్మర్ కదా. సో ఈవినింగ్ వెళ్ళాను అనమాట. సో ఎలా ఉంది కంప్లీట్ డీటెయిల్స్, ఇంకా నేను ఏమేమి పర్చేస్ చేశాను, కొత్త కొత్త ఎడిషన్స్ ఏవి ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం బ్లాగ్ కదా, కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఎంట్రన్స్ టికెట్ దగ్గర అండి, శిల్పారామంలో. సో ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఆన్లైన్ బుకింగ్ అవన్నీ లేదు. ఇప్పుడు మనకి డైరెక్ట్గా స్కానర్తో మనము పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కళ్ళకి 60 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ షాప్ అనమాట. ఇదంతా మనకి పర్ల్స్, హైదరాబాదీ పర్ల్ సెట్స్ కానీ అన్ని ఇయర్ రింగ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో బోల్డ్ అంత షాపింగ్ ఉందండి పర్చేస్ చేసుకోవడానికి. అండ్ ఈవినింగ్ కాబట్టి సమ్మర్లో చాలా రష్గా కూడా ఉంది. అందులోనూ నేను వెళ్ళింది వీకెండ్ అనమాట. సో జనాలు బాగానే ఉన్నారు. అండ్ ఇవి చూడండి, ఈ ఐటమ్స్ కూడా డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో యూస్ చేసుకోవడానికి. కృష్ణుడి బొమ్మ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే బ్యాగ్స్ దగ్గర నుంచి ఇంకా ఇలాంటి జ్యూట్ మెటీరియల్స్ కూడా బోల్డ్ అని అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా హౌస్ పర్చేస్ చేసి లేదంటే రెనోవేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. సో చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ శారీస్ కూడా బోల్డ్ అని శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మేమైతే ఒక శారీ కూడా పర్చేస్ చేసాము. సో ఇయర్ రింగ్స్ కనిపిస్తే మనం అసలు తగ్గం కదా. సో ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇయర్ రింగ్స్ చూసి నేను చూపిస్తున్నాను మా మమ్మీకి ఎలా ఉన్నాయని అడుగుతున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా నేను పర్చేస్ చేశాను. అలాగే ఇవి ఉంటాయి కదండి, సిల్వర్ జ్యువెలరీ టైప్లో, ఈ టైప్ బ్లాక్ మెటల్ ఉన్నవి కూడా నాకు చాలా నచ్చుతాయి. సో ఇది ట్రై చేసి చూపిస్తున్నాను. ఇది చూడ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. సో ఈ బ్యూటిఫుల్ నెక్లెసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. 150-200 రేంజ్లో మీకు మంచి మంచి నెక్లెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ అయితే 40-50 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. సో నేనైతే ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేశాను. అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా ట్రెండింగ్ లుక్ వస్తాయి మీకు హాల్స్లో డెకరేట్ చేసినట్టయితే. అండ్ నాకైతే చాలా నచ్చినవి ఏంటంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ చాలా యూనిక్గా ఉన్నాయండి. మనకి బయట రెగ్యులర్గా దొరికేవి కాదు. సో ఈ సమ్మర్స్ టైప్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో సమ్మర్లో మనకి ఫ్రాక్స్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి కదా. సో ఈ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా డోర్ మ్యాట్స్ కానీ, ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవినింగ్కి వెళ్ళాం కాబట్టి నైట్ తొందరగా చీకటి పడిపోతుంది కదా. ఈ పెయింటింగ్స్ చూడండి, బుద్ధుడి పెయింటింగ్స్ కానీ, రాధాకృష్ణ పెయింటింగ్స్ కానీ, ఇలా బ్లాక్ బీడ్స్ ఉన్నటువంటి పార్టీ వేర్ బ్యాగ్స్ కానీ, ఈ పెయింటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నాకైతే పెయింటింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఆదియోగి పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇవి డెకరేటివ్ ఐటమ్స్గా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే నాకు చాలా ఏదో మనం ఒక విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇవైతే మీకు గవ్వలు ఉంటాయి కదా, సముద్రంలో దొరికే గవ్వలతో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీ అయితే ఉన్నాయి, బట్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగా చేశారంటే. అండ్ ఇవైతే మనకి పాలరాతితో ఉంటాయి కదండి, ఈ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. తాజ్మహల్ కానీ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చెప్పడానికి కూడా రావట్లేదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇవైతే మనము నైట్ టైం వెలుగుతూ ఉంటాయి కదండి, ఈ టైప్ ఆఫ్ మనకి వెదురుతో తయారు చేస్తారనమాట. సో ఈ బల్బ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మనకి బాల్కనీస్లో డెకరేటివ్ ఐటమ్స్గా బాగా సెట్ అవుతాయి. అలాగే కప్స్ కానీ ఇలాంటి మట్టి పాత్రలు. సో మేము మట్టి పాత్రలు కూడా పర్చేస్ చేసాము సమ్మర్ కాబట్టి. అండ్ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. నైట్ టైం బోటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయాల్సిందే. అండ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇప్పుడు బోల్డ్ అంత ఎండగా ఉంటుంది కాబట్టి మనం నైట్ టైం ప్రిఫర్ చేస్తాం కదా ఎక్కడికైనా విజిట్ చేయడానికి. అండ్ ఇవైతే చాలామందికి తెలుసు, శిల్పారామంలో ఉండేటటువంటి ఈ విలేజ్ లైఫ్ స్టైల్ సంబంధించిన బొమ్మలు. అండ్ ఇవైతే చాలా న్యాచురల్గా మీరు చూస్తే నిజంగా మనుషులే ఉన్నారా అన్నంత అద్భుతంగా చేశారు. ఎవరు చేశారో కానీ చాలా గ్రేట్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి విలేజ్ లైఫ్ స్టైల్ సంబంధించినవి. ఈ తులసి కోట కానీ, పక్కనే ఉన్నటువంటి ఇలాంటి వడ్రంగి పనులు, ఇంకా చెప్పాలంటే అరటి చెట్లు, ప్రతిదీ మనం ఒక పల్లెటూరులో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పట్లో చాలామంది కిడ్స్కి ఇవన్నీ ఎలా ఉంటాయో కూడా తెలియదు కాబట్టి ఊర్లో వెళ్ళట్లేదు కదా. సో వాళ్ళందరికీ ఇది ఒకసారి చూపించడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ తోలుబొమ్మలాట అండి, నేను చాలా సంవత్సరాల తర్వాత చూశాను. ఇది రాజస్థానీ స్టైల్ అంట. సో చాలా డిఫరెంట్గా ఉంది. సో మీకోసం కొద్దిగా వ్లాగ్లో పెడదాం అనుకున్నాను.
ఇవన్నీ ఏంటంటే పాత రోజుల్లో వాడేటటువంటి ఇనుప సామాన్లు ఇలాంటివన్నీ కూడా పెట్టారు. అండ్ ఎడ్ల బండి అయితే నాకు చాలా నచ్చింది. సంక్రాంతి సీజన్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఎంట్రీ టికెట్ ఎంతో ఉంటుందండి. సో దీని మీద ఎక్కి కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు. చాలామంది బ్యూటిఫుల్గా ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి తోలు బొమ్మలు కాదు, ఇవి ఎలా చెప్తారంటే పల్లెటూరులో వాడతారు కదా, జాతరలో యూస్ చేస్తారు. సో అలాంటి మెటీరియల్స్తో చేశారనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ ఇదైతే మీకు పిండి రుబ్బడం అని, పిండి తయారు చేయడము, ఇంకా చెప్పాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి, కుమ్మరి పని. సో ప్రతి పనికి మీకు ఇక్కడ చూపిస్తున్నారు డెమాన్స్ట్రేషన్తో పాటు. సో నాకైతే చాలా నచ్చింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వ్లాగ్స్ మన ఛానల్లో నేను బోల్డ్ అని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ప్రతిదీ కూడా. సో జస్ట్ మీకు ఒకసారి చూపిస్తానికి ఒక గ్లిమ్స్ అనేది చూపిస్తున్నాను. సో మెయిన్ పార్ట్ ఏంటంటే, నేను ఎప్పుడు శిల్పారామం నైట్ టైం విజిట్ చేయలేదు. సో చాలా బాగుంది. ఎప్పుడు నార్మల్ డే టైమే చూస్తాం కదా. అండ్ ఇంకొకటి, ఇది చూస్తున్నారు కదా, సంక్రాంతి గంగిరెద్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే గిరిజన జీవన శైలి అని ఇది కూడా ఒక రూమ్ లాగా పెట్టారనమాట. ఇది కూడా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి కొన్ని మౌల్డ్స్లో మనం వెళ్ళి ఫేస్ పెట్టి ఫొటోస్ దిగుతాం కదా, అవైతే చాలా బాగున్నాయి. చంద్రముఖి స్టైల్ కానీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ నేను కూడా ట్రై చేశాను. మీ క్లాస్లో ఫొటోస్ కూడా అటాచ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ ఈ చెట్టు కూడా ఒకటి పెట్టారండి లైటింగ్స్తో పాటు, బాగుంది. సో ఇదేనమాట చంద్రముఖి స్టైల్. అండ్ ఇది వచ్చేసరికి మనకి పల్లెటూరు గిరిజన లేడీ సంబంధించిన మోడల్ అనమాట. సో ఇంతే అనమాట వ్లాగ్. సో ఇంకా అయిపోయింది నైట్ ఆల్రెడీ, అప్పటికే 9:30 దాకా, 9 అయితే అయిపోయినట్టుంది. సో 8 వరకే క్లోజింగ్ అవర్స్, అంటే మనకి లోపలికి రావడానికి 9 వరకు మనకి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ చెకింగ్ అవుట్ మై వ్లాగ్ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.